అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? మన ప్రభువు నిన్నటి కాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఇది మన బహుమానంగా మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపావార్తలు దేవుడు మన కోసం అనుగ్రహించాడు కదా. నేటి దిన వాగ్దానం పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి 21వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథము 21వ కీర్తన 4వ వచనం. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి వాగ్దానం ఈరోజు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు అతని దానికి అనుగ్రహించి ఉన్నావు. అదేంటండి? మరి విశ్వాసులు జనాలు ఇల్లు అడుగుతారు, బంగ్లా అడుగుతారు, కారు అడుగుతారు, జ్ఞానం అడుగుతారు, ధనాన్ని అడుగుతారు, కానీ మరి ఆయుస్సును కూడా అడుగుతారా? ఎస్, అడుగుతారు. ఆయుస్సుని ఇమ్మని అడిగితే దేవుడు అనుగ్రహించున్నాడు. మన భక్తుడైన దావీదు చెప్తున్నాడు కదా, నేను వరమిమ్మని అడుగుగా దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు జీవమరణంలో నాలుక కోసం ఆయుస్సునిచ్చేది దేవునికి ఒక్కడికే సాధ్యమవుతుంది. ఈ లోకంలో మన మనుషులు అన్నీ ఇవ్వగలరు, కానీ ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇవ్వలేరు కదా. ఆయుస్సునిచ్చేవాడు మన దేవుడే కాబట్టి ఆయన చేతిలో సమస్తము ఉన్నాయన్నమాట. ఆరోగ్యము, ఆయుస్సు అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించాలి. కాబట్టి ఆయుస్సును కూడా ఇమ్మని కూడా మనము అడగడం నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయుస్సుని ఎవరికి పొడిగించాడు? ఆయుస్సుని ఇమ్మని అడిగినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియాకి దేవుడు మరి 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించలేదా? హిజ్కియా రాజు చూడండి, కొన్ని దినాలు బాగా చక్కగా బ్రతికాడు. అతనికి సడన్గా అరికాల్లో పుండు పుట్టింది. మరణకరమైన రోగం అది. ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ రోగం నాకు ఎప్పుడు బాగవుతుంది అని అడిగినప్పుడు, ఈ రోగం నీ మరణంతో ఆ రోగం వెళ్ళిపోతుంది అన్నాడు అనమాట. నువ్వు బ్రతకవే, ఇంకా నువ్వు ఇల్లు చక్కబట్టుకో అని చెప్పినప్పుడు దేవుడు మరి హిజ్కియా ఎంతో బాధపడ్డాడు. మరి హిజ్కియా పరిగెత్తుకుంటూ వెళ్ళి మందిరానికి వెళ్ళి మందిరంలో ఉన్నటువంటి సమస్త ఎక్కడెక్కడ బూజు ఉందో అవన్నీ కూడా దులిపి మందిరాన్ని సిద్ధపరిచి మందిరాన్ని అంతా మరి పనివారిని పిలిపించి క్లీన్ చేయించి దేవుని సన్నిధిలో మోకరించి గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడు. గోడ తట్టు తన ముఖం తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గోడ తట్టు తిప్పుకున్నాడు ముఖం. గోడ తట్టు అంటే అది ఎండింగ్. ఇక ముందుకు పోలేము. అయిపోయింది ప్రభు, నా బతుకు ఇంక ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నీవే నాకు దిక్కు, అంతా అయిపోయింది ప్రభు. ఎండింగ్. గోడ తట్టు తిప్పుకోవడం అంటే అయిపోయింది, ఇంకా ఆయుస్సు ఎండింగ్ అనమాట. అది ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లు గారుస్తూ దేవుని సన్నిధిలో, ప్రభా నేను యథార్థవంతుడై నీ సన్నిధిలో ఎలాగ నడుచుకుంటున్నావు, ఒక్కతడవా జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుని అతనికి 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగించాడు. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని చేతిలో సమస్తం ఉన్నాయండి. ఆరోగ్యమని అడిగిగా హిజ్కియాకి దేవుడిచ్చాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో హిజ్కియా బ్రతికిన దినములలో మంచిదే చేశాడు, కీడు ఎవరికి చేయలేదంట. కాబట్టి మంచిది చేయాలని నువ్వు ఆయుస్సుని అడిగిస్తే దేవుడు ఆయుస్సుని ఇస్తాడు. ఒకవేళ నువ్వు లోకాన్ని పాడు చేయడానికి, ప్రజలను పాడు చేయడానికి ఆయుస్సుని ఇమ్మని అడిగితే, పాపిష్టి పనులు చేయడానికి, దుష్టకారాలు చేయడానికి ఆయుస్సుని ఇమ్మని అడిగితే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. దేవుని కొరకు ప్రభువా నేను బ్రతకాలి, ఇప్పుడే నీ యందు విశ్వాసం ఉంచాను, మరి వయసు అయిపోయింది,
ప్రభా మరణిస్తే మరి ఎలాగ ప్రభా కొన్ని దినాలు బ్రతికి నీ సేవ చేయాలి, నేను అనేక ఆత్మలు రక్షించాలని అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి ప్రతి అంతరంగంలో నుంచి దేవుని అడిగినప్పుడు కన్నీటితో మోకరించి దేవుని సన్నిధిలో దేవుడు ఖచ్చితంగా ఆయుస్సు పొడిగిస్తాడు. ఒకవేళ ఆయుస్సు నీకు ఇమ్మని అడిగినప్పుడు ఇచ్చినప్పుడు ప్రజలను ఇంకా పాడు చేస్తానికి నువ్వు ఆయుస్సు అడిగి నేను నీ సేవ చేస్తాను ప్రభా, ఆత్మను రక్షిస్తాను ప్రభా అని ఆయుస్సును అడిగినప్పుడు మరలా సడన్గా నువ్వు మారిపోతావు. కాబట్టి దేవుడు హృదయ అంతరంగం ఎరిగిన గొప్ప దేవుడు. మన బాహ్య రూపాన్ని చూడండి, మనుషులు చూస్తారు కానీ అంతరంగాన్ని దేవుడు చూసే దేవుడు. ఒకవేళ నువ్వు సడన్గా మారిపోయి ఆయుస్సును తీసుకొని మారిపోయి మరలా యథాస్థితిగా దేవుని మరి జనాలను పాడు చేస్తూ పాపిష్టి పనులు చేస్తూ దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే నీకు ఆయుస్సుని ఇవ్వడు. దేవుడికి ముందాడు తెలుసు కదా, ఆయన ఎవరికి ఇవ్వాలన్న ఆయుస్సు వారికే ఇస్తాడనమాట. దేవుని నామనికి మహిమ కలుగును గాక. సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు కదా. కాబట్టి హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుస్సు పొడిగించాడు. దేవుని మందిరాన్ని బాగు చేశాడు. మరలా సేవ ప్రారంభించాడు దేవుని సన్నిధిలో. దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు అనేక ఆత్మలు రక్షించడానికి, దేవుని సేవ చేయడానికి ఆయుస్సు ఒకవేళ తగ్గిపోయిందేమో, ప్రభా ఇంకా నాకు ఆయుస్సు కావాలి, ఇంకా నేను ప్రజలందరూ రక్షించాలి ప్రభా, మీ తట్టుకు త్రిప్పాలని మంచి మనసుతో అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయుస్సును కూడా పొడిగించే దేవుడే అంటున్నాడు. ఎందుకంటే ఆయుస్సు ఇచ్చేది మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన ఆయుస్సు మనకు పొడిగించేది కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి హృదయ అంతరంగంలో ఎరిగిన గొప్ప దేవుడు కాబట్టి నువ్వు ఎందుకు ఆయుస్సు అడుగుతున్నావో ఆయన గమనిస్తాడు. కాబట్టి దుర్మార్గు పనులు చేయడానికి ఆయన ఆయుస్సుని పొడిగించాడు. కష్టపడి నేను ఆత్మను రక్షిస్తాను ప్రభా, సంఘాన్ని కడతాను ప్రభా, మంచి చేస్తాను ప్రభా ప్రజలకని హృదయ అంతరంగంలో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే మరి హిజ్కియా అలాగని అడిగాడు. పశ్చాత్తాపంతో కన్నీరు విడుచుతూ మోకరించి దేవుని సన్నిధిలో ప్రభా నీ సన్నిధిలో యథార్థవంతుడని ఎలాగ నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నప్పుడు ఆయుస్సుని 15 సంవత్సరాలు హిజ్కియాకి ఆయుస్సుని పొడిగించాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలిగిన గాక. ఈరోజు సడన్గా నీకు డాక్టరు నువ్వు బ్రతుకు అని చెప్తున్నాడా? దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆరోగ్యం ఆయుస్సును పొడిగిస్తాడు. నేను సేవ చేస్తాను ప్రభా, ఆత్మను రక్షిస్తాను ప్రభా, నా కుటుంబస్తులు అందరినీ కూడా మారుస్తాను ప్రభా, మంచి మార్గం నడిపిస్తాను ప్రభా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతావని ఖచ్చితంగా నీ ఆయుస్సును ఈరోజు పొడిగించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో నీకు ఆయుస్సును పొడిగించబోతున్నాడు. ఎవరైనా అలాంటి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కానీ ఎవరైనా దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఆయుస్సును పొడిగించే దేవుడు, ఇచ్చే దేవుడు ఆయనే. కాబట్టి ఏం భయపడద్దు. ఈరోజు దేవుడు నీ ఆయుస్సును పొడిగించబోతున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. హిజ్కియాకి మరణకరమైన రోగాన్ని తొలగించినాడు దేవుడు. ఈరోజు రోగంలో బాధపడుతున్నావా, మరణానికి లోబడిపోయినావా, కన్నీరు విడిచిస్తూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ఆ మరణకరమైన రోగంలోంచి విడిపించి ఈరోజు నీకు ఆయుస్సును పొడిగించబోతున్నాడు. మంచి ఆరోగ్యము ఆయుస్సును ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి షేర్ చేసేది చేయండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి ఆరోగ్యం ఇచ్చి అయా మంచి వాగ్దానం కూడా ఇచ్చి నాయన ఆయుస్సుని ఇమ్మని అడిగితే వరం అడిగినప్పుడు మరి దావీదుకి నాయన ప్రభా మరి హిజ్కియాకు కూడా ఆయుస్సును పొడిగించినావు. ఈరోజు ఎవరైతే నాయన ప్రభా ఈ సమయంలో నాయన ఆయుస్సుని ఇమ్మని అడుగుతున్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యం తెచ్చేయండి, ఆయుస్సును పొడిగించండి, కృప చూపించండి. సమస్యలు ఉన్న వారికి విడుదల తెచ్చండి, రోగంలో ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించండి, అప్పులు ఉన్న వారికి విడుదల కలిగించండి ప్రభా. ప్రయాణస్తులందరినీ కాపాడండి, వివాహం కాని వారికి మంచి వివాహ సమకూర్చండి, ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగాలు తెచ్చేయండి, కుటుంబ సమాధానం తెచ్చేయండి, కృప చూపించమని తండ్రి మీ చిత్తం ప్రజల పట్ల దేశం పట్ల నెరవేర్చమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.